హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక చందు ఒక ఇద్దరికి డబ్బులిచ్చి ఉషని ర్యాగింగ్ చేయమంటాడు కదా! అయితే పల్లవి కొడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు స్టూడెంట్స్ అంటారు, "ఏంటి పల్లవి, అటు చూస్తే చందు, అక్షిత ఇద్దరు మాకు డబ్బులిచ్చి ఉషని ర్యాగింగ్ చేయమన్నారు. వాళ్ళు చూస్తే అలాగా, నువ్వు చూస్తేనేమో ఉషని ర్యాగింగ్ చేసినందుకు కొడతావు. అసలు మీ కుటుంబంలోనే ఇద్దరేమో ర్యాగింగ్ చేయమని, నువ్వేమో ర్యాగింగ్ చేస్తే కొట్టేలాగా అసలు మాకేం అర్థం కావట్లేదు. అసలు మీరందరూ ఒక మాట మీద ఉండకుండా ఏంటిది" అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఏంటి, చందు డబ్బులు ఇచ్చాడా ర్యాగింగ్ చేయమని అని పల్లవి అంటుంది. అవును, అదిగో అక్కడ అక్షిత, చందు, అదిగో ఆ భువన ముగ్గురు అక్కడ చూస్తున్నారు చూడండి అని చెప్పి వీళ్ళు చూపించగానే, ఏది అని చెప్పి పల్లవి వెనక్కి తిరగానే ఈ స్టూడెంట్స్ పారిపోతారు. అమ్మో, ఈ దరిద్రుడు మన పేరు చెప్పాడు అని చెప్పి అక్షిత, చందు, భువన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రా ఉష, చందుకి బుద్ధి చెప్పే టైం వచ్చింది అని చెప్పి ఉషని లాక్కొని చందు దగ్గర తీసుకెళ్తుంది. ఇక అక్షిత, భువన, చందు పరిగెడుతూ ఉంటే ఆగండి అని చెప్పి పల్లవి ఆపడంతో వాళ్ళు ఆగిపోతారు. ఇక పల్లవి గబగబా వచ్చి భువన చెంప పగలు కొడుతుంది. ఇక పక్కనే ఉన్న అక్షిత చెంప పగలు కొట్టి లాస్ట్లో చందు చెంప పగలు కొడుతుంది. ఇక మీకు అసలు బుద్ధి లేదా? మీ ఇద్దరు చందుని రెచ్చగొడుతున్నారు. మీరు రెచ్చగొట్టబట్టే, మీలాంటి వాళ్ళు పక్కన ఉండబట్టే చందు ఇంకా ఇంకా చెడిపోతున్నాడు. ఏ చందు, నీకు ముంద ఇలాంటి పని చేసినందుకే వార్నింగ్ ఇచ్చాను. నా చెయ్యి నీ చంప దాకా వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే పని రిపీట్ చేశావు. అందుకే ఈసారి చంప పగిలింది. అసలు నీ భార్యని వేరే వాళ్ళకి డబ్బులిచ్చి ర్యాగింగ్ చేయమనేది ఏంటయ్యా? అసలు బుద్ధుందా ఏంటయ్యా ఈ దరిద్రం? అసలు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదు. భార్యని అసలు వేరే వాళ్ళు కామెంట్ చేస్తే కొట్టాల్సింది పోయి నువ్వే డబ్బులు ఇచ్చి కామెంట్ చేసి ఏడిపించమని ఏంటిది? అసలు మనిషివేనా నువ్వు? అసలు భర్త అనేవాడు ఇలా ఎక్కడైనా ఉంటాడా? అదిగో అత్తయ్య గారు ఇటు వస్తున్నారు, రండి మీ అందరినీ తీసుకెళ్ళి అత్తయ్య గారి ముందు పెడతాను అని చెప్పి లాక్కెళ్తూ ఉంటే ఇక చేయి వదిలించుకుంటారనమాట చందు, అక్షిత. ఏ భయం వేసిందా? భయంగా ఉందా? అత్తయ్య గారు చెప్తానంటే పదండి, మీరు చేసింది అందరికీ తెలియాలి కదా అని పల్లవి అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడకుండా నేర్చుంటారనమాట అక్షిత వాళ్ళు. ఇక అప్పుడు పల్లవి అంటుంది, చూడండి మీ అందరికీ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేశారనుకో, ఇలాంటిది జరిగిందనుకో, ఉషని ఏడిపించడం ఇలా ఏం చేశాడంటే నేను ఊరుకునేదే లేదు. ఈ విషయం ఎక్కడి దాకైనా వెళ్తుంది, అర్థమవుతుంది కదా? జాగ్రత్త, ఉషకి ఎవ్వరు లేరనుకోవద్దు అని చెప్పి, రా ఉష అని చెప్పి పల్లవి ఉషని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. దీని చేతుల్లో దెబ్బలు తినాల్సి వచ్చింది అని చెప్పి తల పట్టుకొని కూర్చుంటారు చందు, అక్షిత వీళ్ళు. మరోపక్క ఇక చందుతో ఆ స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. ఏంటిది చందు, నీ భార్య ఉషని మాకు డబ్బులు ఇచ్చి మరి ర్యాగింగ్ చేయమన్నావు. అసలు ఇదేంటి, నీ భార్యని ర్యాగింగ్ చేయమనేది ఏంటి, ఇలా ఎందుకు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే ఇక అప్పుడు చందు అంటాడు, ఏం లేదురా, నా కర్మకాలి ఇలా అయింది. ఈ ఉష నా మెడకు చుట్టుకుంది. అసలు యుఎస్లో ఈ ఉషని ప్రేమించాను, అప్పుడు బాగానే ఉంది, ప్రేమించాను. దాని తర్వాత మోజు తీరిపోయింది, ఇంక వదిలేశాను. దీన్ని వదిలించుకున్నాను కదా అని చెప్పి ఇండియాకి వస్తే ఇండియాలో పట్టుకుంది నాకు ఈ దరిద్రం. మళ్ళీ ఇది ఇండియాకి చేరుకుంది. అది చేరుకొని ఆఖరికి పల్లవి వదిన కంటపడేసరికి ఎవరూ లేరు ఉషకి అని చెప్పి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టింది. ఇక నేనే ఉషని మోసం చేశానని పల్లవి వదిన తెలుసుకొని మా ఇద్దరికి పెళ్లి చేసేదాకా నిద్రపోలేదనుకో. అసలు దీన్ని కాలేజ్ నుంచి, ఇంటి నుంచి ఎలా పంపించాలో తెలియక మీకు డబ్బులు ఇచ్చి ఇదిగో ఈ విధంగా ర్యాగింగ్ చేస్తే భయపడి వెళ్ళిపోతుంది నా నుంచి దూరంగా అని ఈ రకంగా ప్లాన్ చేశాను అని చెప్పి చందు చెప్తూ ఉంటే ఇక అక్కడే పల్లవి అలాగే చరణ్ కూడా ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ వింటారు. ఇక ఇటు వేరే కిటికీ నుంచి అక్షిత, భువన, సుమలత వాళ్ళు కూడా వింటూ ఉంటారనమాట. చందు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడము, ఆంటీ చరణ్ వినేశాడు ఆంటీ, చందు నోరు జారి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పేశాడు, ఇక చరణ్ ఊడుకోడు ఆంటీ అని చెప్పి పక్క నుంచి అక్షిత చెప్తూ ఉంటుంది. ఏం చేస్తాం, వీ టైం బ్యాడ్ అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక ఇటు గబగబా చరణ్ వచ్చి అక్కడ ఉన్న చందు కాలర్ పట్టుకుంటాడు. ఇక అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ పారిపోతారనమాట. అనయ్య అనయ్య అని చెప్పి చందు అంటూ ఉంటే ఇక చరణ్ ఏమో కొట్టబోతూ ఉంటాడు. ఇక పల్లవి ఆపుతుంది. ఏమండి, ఇది కాలేజ్ అండి, ఇక్కడ మీరు కొట్టుకొని ఇలా చేస్తే వేరే స్టూడెంట్స్ అందరూ చెప్పుకుంటారు, మన పరువు మనమే తీసుకున్న వాళ్ళం అవుతాం. ఏదైనా ఇంట్లో చూసుకుందామండి, ఇక్కడ మాత్రం ఏమీ చేయకండి, ప్లీజ్ అండి వచ్చేయండి అని పల్లవి అంటూ ఉంటే, అసలు అది కాదు పల్లవి, వీడు చేసిన పనికి ఒళ్ళు రగిలిపోతుంది నాకు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అబ్బా ఏదైనా ఇంట్లో చూసుకుందామండి, ఇక్కడ వద్దు, ప్లీజ్ రండి రండి అని చెప్పి అక్కడ చందుని వదిలిపించి ఇక పల్లవి చరణ్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఇక చరణ్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక చందు ఒక్కడే ఉంటాడు కదా. ఇక అప్పుడు అక్షిత, భువన, సుమలత వస్తారనమాట. రారా అని చెప్పి ఇక సుమలత చందుని ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్తుంది.
ఇక ప్రిన్సిపల్ రూమ్‌లో సుమలత, అక్షిత, భువన, చందు ఉంటారు. ఇక చందు ఏమో, "మమ్మీ నాకు భయమేస్తుంది మమ్మీ. అన్నయ్య మామూలుగా కోపం పడట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేస్తాడో ఏమో" అని చెప్పి అనగానే, ఇక అప్పుడు అక్షిత అంటుంది, "ఆ పల్లవి అడ్డుపడింది కాబట్టి, లేదంటే నీకు అందరి ముందు ఇంకా పరువు పోయేది చందు. ఎలా కొట్టేవాడంటే మీ అన్నయ్య అలా" అని చెప్పి అనగానే, ఇక సుమలత, "ఇప్పుడెందుకురా భయం? ఆ! వెళ్ళి కూర్చొని మూలన కూర్చొని ఏడు. ఏం చేస్తావు? అసలు నోరు ఎక్కడ ఎవరు వింటున్నారు ఏంటనేది ఏమి ఇంగిత జ్ఞానం లేకుండా అలా చెప్పేసుకుంటూ పోతే ఇలాగే ఇరుక్కోవాల్సొస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం?" అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక ఏమి చేయలేము, మన చేతుల్లో ఏం లేదు అన్నట్టుగా అంటూ ఉంటుంది భువన. మరోపక్క ఇటు క్లాస్ రూమ్‌లో ఎవరు ఉండరనమాట. పల్లవి, చరణ్, చంటి ఉంటారు. ఇక అప్పుడు చరణ్ అంటాడు, "అంటే మన యూఎస్‌లో ఉషని మోసం చేసింది ఎవరో కాదు చందుయే అనమాట" అనగానే, "అవునన్నయ్య చందుయే మోసం చేశాడు" అని చెప్పి చంటి అంటూ ఉంటే, "అంటే నీకు కూడా తెలుసారా చంటి మరి చందు మోసం చేశాడని? పల్లవి నీకు తెలుసు. ఉషని ఎన్ని సార్లు అడిగాను ఎవరు నిన్ను మోసం చేస్తారు చెప్పు అంటే ఉష నోరు విప్పలేదు. కనీసం నువ్వైనా చెప్పలేదు" అనగానే, "తెలిస్తే ఏం చేస్తారండి" అని చెప్పి అంటుంది పల్లవి. "ఏం చేస్తానేంటి, వాడి చంపలు వాయించి ఉషకిచ్చి పెళ్లి చేసేవాడిని" అని చెప్పి అంటాడు చరణ్. "మరి ఇప్పుడు నేను చేసింది కూడా అదే కదండీ, కాతే కొంచెం వెరైటీగా చేశాను. అంటే అది కాదన్నయ్య, నీకు చెప్తే ఆవేశంలో చేస్తావు. అప్పుడు మమ్మీ పెళ్ళికి ఎలాగైనా ఒప్పుకోదన్నయ్య. అందుకే వదిన నీకు చెప్పకుండా ఈ రకంగా చేసింది. మమ్మీ ఎందుకు ఒప్పుకోదంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చెయ్యం మమ్మీ అని చెప్పి అంటే ఎందుకు ఒప్పుకుంటుంది? ఎందుకంటే ఉషాకి ముందు వెనకాల ఎవరూ లేరు. ఆస్తి పాస్తి లేదు. మరి మమ్మీ ఒప్పుకోదు కదన్నయ్య. అందుకే వదిన చాలా ఇదిగా ప్లాన్ చేసి వాళ్ళిద్దరి పెళ్లి జరిగేలా చేసింది. వదిన ఇలా చేయడమే కరెక్ట్ అన్నయ్య. నువ్వంటే ఆవేశంతో కొట్టి పెళ్లి చేస్తావేమో, కానీ మమ్మీ అయితే ఒప్పుకోదు కదా పెళ్ళికి. చూడు ఆలోచించు నువ్వే" అని చెప్పి చంటి అనడంతోని ఇక పల్లవి, "అవునండి. అందుకే అంత ప్లాన్ చేసి అత్తయ్య గారిని ఒప్పించి ఇప్పుడు అత్తయ్య గారి ఇష్టంతోనే కదా పెళ్లి జరిగింది. సో చందు కూడా ఏం చేయలేడు అన్నట్టుగా నేను ఆ విధంగా ఆలోచించాను. మీరు ఇప్పుడు కూడా చ అంటే చందు మీద మరీ అంత కోపంగా ఉండకండి. మెల్లగా మనం చందుని మార్చడంలోనే నెక్స్ట్ మన రైట్ స్టెప్" అని చెప్పి అంటుంది పల్లవి. "ఏదైనా కూడా చందు ఇంటికి రాని, ఇంట్లో దొరుకుతాడు కదా, వాడికి చెప్పాల్సిన వార్నింగ్ నా స్టైల్‌లో ఇస్తాను నేను. ఇవ్వకుండా అయితే ఊరుకోను" అని చెప్పి చరణ్ అంటాడు. మరోపక్క చరణ్ ఇంటికి వెళ్తాడనమాట. ఇక వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు కాలేజ్ నుంచి చందు వస్తాడా, కోటింగ్ ఇద్దామా అన్నట్టుగా. ఇక హాల్‌లో బామ్మ, ప్రసాదరావు ఉంటారనమాట. "ఏంట్రా కోపంగా ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి? ఏంటి పల్లవితో కాలేజ్‌లో ఏమైనా గొడవ పడ్డావా?" అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, "లేదు నాన్న పల్లవితో కాదు" అని చెప్పి అనగానే, "మరి ఎందుకురా అంత కోపంగా ఉన్నావు?" అనగానే, "చందు కోసం బామ్మ" అని చెప్పి అంటాడు. "చందు కోసమా? చందు ఏం చేశాడని?" అనగానే, "రాని చెప్తాను వాడి పని" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఈ లోపల ఇంట్లో ఇటు పల్లవి, ఉష కూడా ఉంటారు. ఇక కాలేజ్ నుంచి వస్తారనమాట సుమలత, అక్షిత, చందు. ఇక చందు రావడంతోని చరణ్ ఏమో చందు చంప పగలగొడతాడు. "రేయ్ వాడినెందుకు కొడుతున్నావురా? వాడేం చేశాడని?" అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు, "నాన్న ఉషని యూఎస్‌లో మోసం చేసింది ఎవరో కాదు, ఇదిగో ఈ చందుయే" అనగానే, "చందునా? రేయ్ అసలు ఆడపిల్లని మోసం చేసే ఇదేంట్రా" అని చెప్పి అంటూ ఉంటారు ప్రసాదరావు. ఇక అప్పుడు చరణ్ అంటాడు, "అసలు ఆడపిల్లని మోసం చేసేదేంట్రా? అసలు ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవడానికే కదా, అలా వదిలేసి వస్తావా? అసలు నువ్వు ఇలాంటి క్యారెక్టర్ నీది అని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పల్లవి ఎన్నో సార్లు చెప్పింది, కానీ పల్లవియే నిన్ను బ్యాడ్ చేస్తుంది అని చెప్పి పల్లవిని తప్పుగా అనుకున్నాను. కానీ అసలు బ్యాడ్ క్యారెక్టర్ నీదని ఇప్పుడు నాకు క్లియర్‌గా అర్థమైంది. అసల ఉష నీ కళ్ళ ముందే ఉంది. కానీ ఎప్పుడు నువ్వు నోరు తెరిచి బయటపడలేదు తిన్ని నేను ప్రేమించాను అని చెప్పి. అసల ఎలాంటి క్యారెక్టర్ నీది? నాకైతే ఇప్పటికి చాలా ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. "ఆంటీ మీరు మాట్లాడండి ఆంటీ" అని చెప్పి అక్షిత మెల్లగా సుమలతతో అంటూ ఉంటే ఇక సుమలత, "అసల నువ్వు ఉషని ప్రేమించి ఇలా మోసం చేయడం ఏంట్రా? అసలు మోసం చేయడం అమ్మాయిని ఎంత తప్పు? పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా వదిలిపెట్టడం ఏంటి? అలా ఎందుకు చేసావురా?" అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అప్పుడు అక్షిత, "అంటే ఆంటీ మీకు తను ప్రేమించడం చెప్పడానికి భయపడి ఉంటాడు. ఎందుకంటే అప్పటికే మీరు మీ ఫ్రెండ్ కూతురుతోని పెళ్లి సెట్ చేశారు కదా. ఇటు ఉషకి ముందు వెనకాల ఎవరు లేరు. ఆస్తిపాస్తి కూడా లేదు. మీరు ఒప్పుకోరని చందు చెప్పడానికి భయపడి ఉంటాడు. అంతే కదా చందు" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అంతే. అంతే. అంతే మమ్మీ" అని చెప్పి చందు అంటాడు. అప్పుడు ప్రసాదరావు, "అంతే ఏంట్రా అంతే? ఆ! ఆస్తిపాస్తి ఏదున్నా లేకపోయినా, ముందు వెనకాల ఉన్నా లేకపోయినా ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవాలి. ప్రేమించినప్పుడు చెప్పలేనప్పుడు ప్రేమించడం ఎందుకు? ధైర్యం చేయలేనప్పుడు ప్రేమించకూడదు. ఇలాగా ఆడపిల్లని మోసం చేసేదేంటి? మీ మమ్మీ చెప్పినట్టు ఆ అమ్మాయికిచ్చి నిన్ను పెళ్లి చేసుంటే ఈ అమ్మాయి ఉష జీవితం ఏమైపోయేది? పల్లవి ఉషని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టింది కాబట్టి
ఎలాగో మీ ఇద్దరికి దేవుడి దయ వల్ల పెళ్లి అయింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఉష జీవితం ఏమయ్యేది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, అప్పుడు చరణ్ అసలు పల్లవి మంచి మనసు కాబట్టి ఎదుటి వాళ్ళ కష్టం అర్థం చేసుకుంటుంది కాబట్టి ఉషని అర్థం చేసుకొని తన పరిస్థితిని అర్థం చేసుకొని మన ఇంట్లో పెట్టింది. ఎలాగోలా పల్లవి ఆ దేవుడి దయ వల్ల కాదు పల్లవి అనుకుంది కాబట్టి ఈ పెళ్లి జరిగింది. లేదంటే వీడు ఇంకా ఇంకా ఎన్ని మోసాలు చేసేవాడో, అసలు వీడిని చూస్తుంటేనే చిరాకు పుడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఆ తర్వాత సుమలత సరేలేరా ఏదో తిట్టేసావు కదా అయిపోయింది వదిలేసేయి, ఎలాగో వీళ్ళిద్దరికి పెళ్ళయింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అవును చరణ్ వదిలేసేయి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు పల్లవి ఏంటి అక్షిత వదిలేసేది, మీ మరిది గారికి కొంచెం కోటింగ్ ఉండాలి అంటే అంటే ఏంటి చరణ్ని రెచ్చగొట్టి ఇంకా కొట్టమని చెప్తున్నావా అని చెప్పి సుమలత అక్షిత అంటూ ఉంటే, అప్పుడు పల్లవి అయ్యో అలా కాదు అత్తయ్య గారు, ఇంకొకసారి ఉష జోలికి ఈ రకంగా ఏడిపించడం కానీ ఇంకేదో రకంగా తన్ని ఏడిపించడానికి కానీ ఏదైనా చేయడానికి బాధ పెట్టడానికి కానీ చందు ట్రై చేస్తే ఉషకి మేమున్నాము అన్నట్టుగా మీ అన్నయ్య కొంచెం అదే చరణ్ కొంచెం గట్టిగా చెప్తే ఉష తరపున అడిగే వాళ్ళు ఉన్నారు అని చెప్పి చందు భయపడతాడు కదా, కొంచెం ఆ కోటింగ్ ఇవ్వాలి అంటున్నాను అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అప్పుడు చరణ్ రేయ్ ఉషని ఈ జోలికి వచ్చి ఈ రకంగా నువ్వు ఇంకొకసారి టార్చర్ చేయాలి అమ్మాయికి, అప్పుడు చెప్తాను నీ సంగతి. అమ్మ ఉష ఇక నుంచి పల్లవి కాదు నేను కూడా నీకు తోడుగా ఉంటాను, ఈ చందు నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టినా నాకు చెప్పు అని చెప్పి అనగానే అలాగే అండి అని చెప్పి అంటుంది ఉష. అప్పుడు పల్లవి ఏంటి ఉష అలాగే అండి ఆయన నీకు బావగారు అవుతారు, నేను నీకు అక్కనవుతాను, ఈవిడ బామ్మగారు అవుతారు, ఆవిడ అత్తగారు అవుతారు, అందరినీ వరుసలు పెట్టి పిలు అర్థమవుతుందా, లోపలికి వెళ్ళి ఇంకా అని చెప్పి అనగానే అలాగే అక్క అని చెప్పి ఉష లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పల్లవి హలో మరిది గారు తమ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవ్వండి అనగానే ఇక చందు కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్షిత సుమలత కూడా వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక చరణ్ ఏమో సారీ పల్లవి నేను చాలాసార్లు అబద్ధం చేసుకున్నాను, అయ్యో మీరు నాకు సారీ చెప్పేది ఏంటండి అని పల్లవి అంటూ ఉంటే, లేదు పల్లవి నేను చాలా తప్పు చేశాను, చందు నువ్వు తక్కువ చేయాలని రాంగ్గా చూపించాలని అంటున్నావేమో అనుకున్నాను, కానీ చందుయే రాంగ్ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చాలాసార్లు బాధ పెట్టాను సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్ కూడా. ఇక ఆ తర్వాత బామ్మ అమ్మ పల్లవి చరణ్ ఇప్పుడు నీ మీద కొంచెం పాజిటివ్గా ఉన్నాడు, మళ్ళీ ఏ రకమైన సిచ్యువేషన్ వల్ల మీ ఇద్దరి మధ్యలో దూరం రాకుండా చూసుకోమ్మా అనగానే అలాగే బామ్మగారు అని చెప్పి పల్లవి అంటుంది. ఆ తర్వాత ఇక రూమ్లోకి చందు వెళ్ళిపోయి తన బ్యాగ్ విసిరి కొడతాడనమాట కోపంతో. ఏంటి మమ్మీ ఇది అని చెప్పి అనగానే ఇక సుమలత అక్షిత ఉంటారు. ఇక సుమలత ఇదంతా నీ వల్లే కదరా, నీ నోరు అదుపులో పెట్టుకోవడం వల్లే చరణ్కి నిజం తెలిసిపోయింది, ఇంకేం చేస్తాము ఆ పల్లవికి పాజిటివ్ అయింది, ఇంకేం చేయడానికి ఏముంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత కూడా. ఆ తర్వాత బయట లాన్లోకి వచ్చి సుమలత అక్షిత మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటిది అసలు ఆ పల్లవిని ఇంట్లో నుంచి గెంటేద్దాము అనుకున్నాము, అసలు ఎంత ఇదిగా ప్లాన్ చేశాము, ఏ చేసినా కూడా ఆఖరికి పల్లవికే రిటర్న్ వచ్చి పాజిటివ్గా అయిపోతుంది, ఇప్పుడు చరణ్ కూడా తన వైపు పాజిటివ్ అయిపోయాడంటి అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత కూడా. ఈ లోపల పల్లవి వచ్చి అత్తయ్య గారు మీకు చల్లగా మజ్జిగ తీసుకురమ్మంటారా, మజ్జిగలో నిమ్మకాయ వేయమంటారా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి సుమలత అంటుంది. అయ్యో అది కాదు అత్తయ్య గారు, మీకు ఇప్పుడు కడుపులో చాలా బగబగా మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అంటే మీరు అనుకుంది జరగలేదు కదా, ఏమే అక్షిత నువ్వు కూడా మా వారికి నాకు దూరం పెంచాలని రకరకాల ప్లాన్లు ఎన్ని వేశారు మీ ఇద్దరు, అన్ని ఆఖరికి నాకు కలిసి వచ్చి పాజిటివ్గా అయింది, చరణ్ నా వైపు తిరిగాడు, ఇప్పుడు నా వైపు పాజిటివ్గా ఉన్నాడు అనగానే ఏంటి నీ మీద పాజిటివ్గా ఉండేది, అన్ని విషయాల్లో నీ మీద ఏమైనా పాజిటివ్గా ఉన్నాడా ఏంటి అనగానే ఇక నుంచి నా మీద పాజిటివ్ అయ్యేలాగా నేను చూసుకుంటాను, అన్నట్టు అత్తయ్య గారు మీకు మజ్జిగ కావాలంటే నాకు మిస్డ్ కాల్ ఇవ్వండి ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అక్షిత ఏమో ఆంటీ ఏం చేద్దాం ఆంటీ, ఈ పల్లవిని ఏదో రకంగా దీన్ని కంట్రోల్లో పెట్టాలంటీ అనగానే చూడు అక్షిత నువ్వేం టెన్షన్ పడకు, ఈ ఒక్క విషయంలో చరణ్ పల్లవి వైపు కొంచెం పాజిటివ్గా ఉన్నాడు, కానీ అన్ని విషయాల్లో పాజిటివ్గా అయితే ఉండడు కదా, చూడు ఈ పల్లవిని ఏదో రకంగా చేసి ఇంట్లో నుంచి గెంటేస్తాను నేను అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. సో ఇంత ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.